మీరు క్యాంగ్లాంగ్ మోసాసారస్ చాలా భయంకరమైనది అనుకుంటున్నారా? అది నిజమే కావచ్చు, కానీ మోసాసారస్ సముద్రపు రారాజుగా ఎదిగిందంటే దానికి కారణం అసలైన కింగ్ అంతకంటే ముందే యుద్ధభూమిని వదిలి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఆ అసలైన కింగ్ ఉండి ఉంటే మోసాసారస్కి సింహాసనాన్ని దక్కించుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఆ కింగ్ అదృశ్యమైన తర్వాత సముద్రపు సింహాసనం కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల పాటు ఖాళీగా ఉంది. ఇంతకీ ఎవరా మోన్స్టర్? తన కాలంలో తనతో పోటీ పడే జీవి లేని అంత శక్తివంతమైన రాక్షసి ఇది. దీని పేరు ఫెంక్షి షాంగ్లాంగ్ ప్లియోసారస్ ఫంకీ. దీనినే ప్రపంచం ప్రెడేటర్ ఎక్స్ అని పిలుస్తుంది. 2006లో నార్వేలోని స్వాల్బార్డ్ దీవిలో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఒక ఎముక బయటపడింది. అది ఒక మనిషి కంటే పొడవుగా ఉంది. దీని తల దాదాపు 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. దీని నోటిలో డజన్ల కొద్దీ రాక్షస దంతాలు ఉంటాయి. ఇవి కేవలం కోయడానికి మాత్రమే కాదు, ఎముకలను పిండి చేయడానికి రౌండ్ షేప్లో ఉంటాయి. దీని దంతాలు ఒకదానికొకటి తాకినప్పుడు ఒక భారీ సీజర్ లాగా పనిచేస్తాయి. దీని బైట్ ఫోర్స్ ఎంతంటే దాదాపు 48,000 న్యూటన్లు. ఒక మొసలి కొరికే శక్తి కంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ఇది తన ఎరను గాయపరచదు, నేరుగా ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ప్రిడేటర్ ఎక్స్ దాదాపు 10 నుండి 13 మీటర్ల పొడవు ఉంటుంది, అంటే 2 బస్సుల పొడవుతో సమానం. దీని బరువు 12 టన్నులకు పైమాటే. దీనికున్న 4 భారీ ఫిన్స్ నీటిలో చాలా వేగంగా దూసుకుపోవడానికి, సడన్ గా మలుపులు తిరగడానికి హెల్ప్ చేసేవి. జురాసిక్ సముద్రంలో దీని నుండి తప్పించుకోవడం అసాధ్యం. దీని బ్రెయిన్ స్ట్రక్చర్ని స్కాన్ చేసిన సైంటిస్టులు ఒక షాకింగ్ విషయం కనిపెట్టారు. దీని మెదడు గ్రేట్ వైట్ షార్క్ మెదడును పోలి ఉంటుంది. అంటే ఇది గుడ్డిగా దాడి చేయదు. తన ఎర ఎంత స్పీడ్తో వెళ్తోంది, ఏ యాంగిల్లో అటాక్ చేయాలి అనేది ఖచ్చితంగా లెక్కలు వేసి వేటాడుతుంది. ఇది కేవలం ఒక క్రూర మృగం కాదు, ఒక క్యాల్కులేటింగ్ హంటర్. ఇది ఏం తినేది? దీనికి ఆకలైతే ఏదైనా సరే. భారీ స్క్విడ్స్, ఫిష్ లైక్ యానిమల్స్, చివరకు తన సొంత జాతి జీవులను కూడా ఇది ఆహారంగా తీసుకునేది. జురాసిక్ సముద్రం దీనివల్ల ఒక నరకంలాగా ఉండేది. అంతటి శక్తివంతమైన ప్రెడేటర్ ఎక్స్ చివరకు నిశ్శబ్దంగా అదృశ్యమైపోయింది. ఎటువంటి ఉల్కల పాతనం లేకుండా, పెద్ద యుద్ధాలు లేకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. నేడు దాని ఎముకలు కేవలం మ్యూజియంలలో మిగిలి ఉన్నాయి. ఈ కథ మనకు ఒక విషయం చెబుతోంది. ఎంతటి శక్తివంతులైనా కాలం మరియు పర్యావరణం ముందు తలవంచక తప్పదు. నేడు మనం కూడా ఫుడ్ చైన్లో టాప్లో ఉన్నాం, కానీ ప్రకృతిని నాశనం చేస్తూ మనమే ఆ వినాశన స్విచ్ నొక్కుతున్నామా? రేపటి తరం మనల్ని ఒక భయంకరమైన జాతిగా గుర్తుంచుకుంటుందా? ఆలోచించాల్సిన విషయం.